నా ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఆలకిస్తాడు. జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు, ఆయన తను చేసిన ప్రార్థనలన్నీ కూడా పుస్తకంలో రాసుకున్నాడట. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. చేస్తూ చేస్తూ తన ప్రార్థనలనే పుస్తకంలో రాశాడు. ఈరోజు నేను దేవుడిని ఇది అడిగాను, ఈరోజు దేవుడిని ఇది అభ్యర్థించాను, ఈరోజు ఇది దేవుని సన్నిధిలో విన్నవించుకున్నాను అని ఒక సైడ్ ఆ పుస్తకంలో ఒక ప్రక్కన తను రాసిన ఆ ప్రార్థనలన్నీ రాసుకున్నాడు, డేట్స్తో సహా, తేదీలతో సహా. ఆ తర్వాత దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చిన అంశాలన్నీ కూడా ఆ ప్రక్కన రాసుకున్నాడు. దానికి ఎదురుగా ఖాళీగా ఉంటే అక్కడ దేవుడు ఈరోజు ఈ ప్రార్థనకు జవాబిచ్చాడు, ఈ సమయంలో ఈ ప్రార్థనకు జవాబిచ్చాడని అన్నీ రాసుకుంటే, జార్జ్ ముల్లర్ గారు ప్రభు రాజ్యానికి పిలువబడిన ఆ సమయానికి, మహిమ ద్వారాలు ఆయన కోసం తెరవబడే సమయానికి, ఆయన చనిపోక ముందు ఆ పుస్తకాన్ని ఎవరో చూస్తే ఆయన చేసిన ప్రతి ప్రార్థనకు ఆ ప్రక్క పేజీలో దేవుడు తనకిచ్చిన సమాధానాన్ని చూశాడు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినట్టుగా దానిలో రాసుకున్నాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ టూ ఫెయిత్ఫుల్. మన దేవుడు నమ్మదగిన వాడే. నీ ప్రార్థన యథార్థమైంది అయితే, నీ స్వార్థమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తే, ఏ ఏరియాలో నువ్వు అభివృద్ధి పొందాలని దేవుని అడుగుతున్నావో, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు.